హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి మేము రీచ్ అయ్యాం. తిరుపతి టు తిరుమల కాలినడకన వెళ్తున్నాం. నాకు ఒక చిన్న మొక్కు ఉంది, ఆ మొక్కు తీరింది, అందుకే నేను కాలినడకన వెళ్తున్నాం. కానీ నడుస్తూ ఉంటూ అలా వెళ్తూ ఉంటే ఆ దేవుడి పాటలు వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా అక్క ప్రతి స్టెప్కి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తుంది. యాక్చువల్గా ఈ జర్నీ మాకు సాటర్డే అయిపోవలసింది, కాలినడకన అవ్వలేదు. దానికి ఒక రీజన్ ఉంది, నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా 3550 స్టెప్స్, ప్రతి స్టెప్కి అక్క పసుపు కుంకుమ పెడుతూ వచ్చింది. మేము మధ్యలో సజెషన్ చేసాం 2 కలిపి పెట్టేయమని, అట్లనే అక్క చేసింది. 550 స్టెప్స్ వచ్చాయంటే ఇంకా మోకాళ్ళ మెట్లు స్టార్ట్ అయినట్టు అనమాట. ఒక 7 స్టెప్స్ మేము మోకాళ్ళ మెట్లతో అట్లా వచ్చాము. నార్మల్గా అక్కడి నుంచి నార్మల్గా వచ్చాము. రీజన్ చెప్తా అన్నాం కదా సాటర్డే ఎందుకు అవ్వలేదు అనేది. 12 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, 12 ఇయర్స్ లోపు అంటే 12 ఇయర్స్ కంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకేమో మధ్యాహ్నం 2 PM తర్వాత అలౌ చేయట్లేదండి స్టెప్స్ ద్వారా. 12 ఇయర్స్ అబవ్ ఉన్న పిల్లలకి 2 PM తర్వాత అలౌ చేస్తున్నారు. ఎవరైనా కాలినడకన పిల్లలతో వెళ్తానంటే చూడండి. మా చిన్నోడిని అట్లనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా బావగారు ఎత్తుకుంటూ వచ్చారు. లాస్ట్ అక్కడ ఉన్న పసుపు కుంకుమ పెట్టి హారతి ఇచ్చేసి మా ట్రిప్ అయితే సక్సెస్గా కంప్లీట్ అయింది.